హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇవాళ మనం లడ్డు చేసుకుంటున్నాం. లడ్డు అని అంటే అందరికీ గుర్తుకొచ్చేది రవ్వ లడ్డు అయితే కాకుండా రాగి పిండితో కొంచెమే ఐటమ్స్తో తొందరగా రెడీ అయిపోయే ఈ లడ్డుని తయారు చేస్తున్నాను నా స్టైల్లో. తప్పకుండా మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, నెయ్యి, కొబ్బరి. చూడండి, కొబ్బరి పైన మొత్తం ఆ పైన తొక్కు ఉంటుంది కదా వెనకది, అది మొత్తం తీసేసి ఇట్లా మొత్తం వైట్గా చేసుకోవాలి. దాని చెక్కు మొత్తం తీసేయాలి. పైనుంచి తీసి మనం ఒక కప్పు మిక్సీలో వేసుకుందాము. చూడండి, ఇట్లా సన్నగా బరుక్కోవాలి మిక్సీలో. చూడండి, చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టు ఇట్లా సన్నగా చేయాలి. దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. కడాయి వేడైంది. నెయ్యి వేసుకుందాము 2 చెంచాలు. నెయ్యి వేడైనాక ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాం మనము. దాన్ని మంచిగా పచ్చి వాసన పోయే వరకు నెయ్యిలో బాగా వేపుకుందాం మనం. ముందు మొత్తం అంతా నెయ్యిలో చాలా మంచిగా మొత్తం మిక్స్ చేయాలి. వేగినా కొద్ది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, కమ్మని వాసన వస్తుంది. అలానే వేపుకోవాలి కొంచెం సేపు. ఉండలు కడుతుందండి. ఉండలను చూస్తూ మంచిగా మిక్స్ చేసుకుందాము. వేగిన కొత్త అయితే స్మెల్ చాలా బాగుంటుంది. నెయ్యిలో వేపుతున్నాం కదా, టేస్ట్ అయితే చాలా అదిరి కూడా పోతుంది. చూడండి, ఇలా మనం ఒక పక్కకైతే ఒక గిన్నెలో వేసుకుందాం. దీన్ని వేసుకొని మళ్ళీ అదే కడాయిలో ఒక కప్పు పచ్చి కొబ్బరి మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అది ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు ఇది పచ్చి కొబ్బరి, ఒక కప్పు బెల్లం. అన్నీ కప్పు తీసుకోవాలి. బెల్లం కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. కొంచెం ఎక్కువ స్వీట్గా కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఒక కప్పు తీసుకోవచ్చు, లేకుంటే 3/4 కప్పు తీసుకోవాలి. చూడండి, కొబ్బరిని అయితే కొంచెం మనకు దూరపడింది కదా. కొబ్బరి మాత్రం ఏమి వేయొద్దు, అది పచ్చిదే వేపుకోవాలి. కలర్ అయితే మారుతుంది. మనం పక్కకు వేపుకొని పెట్టుకున్నది ఉంది కదా పిండి, అది ఇందులో మిక్స్ చేసేద్దాము. చేసి ఇదంతా మంచిగా కలుపుకుందాం ఒకసారి. మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే లడ్డు బాగా కుదురుతుందండి. నేనైతే ఒక కప్ వేసుకున్నాను, కొంచెం తక్కువ ఒక కప్ వేసాను. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాము. మీరు వేసుకోవాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, కానీ మా ఇంట్లో ఇలాచీ పౌడర్ పడదు పిల్లలకి, అందుకే నేను వేయలేదు. కాకపోతే అందులో ఇలాచీ పౌడర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు తినరు అని చెప్పి మేమైతే వేయలేము. చూడండి, రంగు అయితే మారింది. చూడండి, ఇలా కలర్ వచ్చేసినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాము. కొంచెమే చల్లగా చేసుకొని ఇంకా మనం ఉండలు చుట్టేసుకోవాలి. కొంచెం లైట్గా వేడి మీద ఉంటేనే ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుందండి. చల్లగా అయినాక లేదా విరిగిపోతుంటాయి, ఉండలు చుట్టడానికి రావు. ఒకవేళ రాని పక్షంలో కొంచెం అంత నెయ్యి వేసుకుంటూ మనం ఉండలు చుట్టుకుంటే వస్తాయి. చూడండి, రెడీ అయితే అయిపోయింది లడ్డు. కొంచెం గట్టిగా ఉండలు చుట్టుకోవాలి, లేకుంటే విరిగిపోతుంటాయి. వీడియోలో చూస్తున్నట్టు గట్టిగా లడ్డూలు చుట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి, అన్నీ అయితే రెడీ అయిపోయాయి. అలా అన్నీ రెడీ చేసుకోండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. పిల్లల కోసమైనా ట్రై చేయండి, బాగుంటుంది. రాగి కూడా హెల్తీ ఫుడ్డే కదా, మంచిది కదా వంటికి. కొబ్బరి మళ్ళీ వచ్చేసి బెల్లము అంతా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మరి బాయ్.